ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. అండ్ said to the man, stretched out your hand. He stretched it out and his hand was restored. Gospel of Mark chapter 3 verse 5. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. ఆయన నీ జీవితాన్ని మార్చేవాడు. ఆయన నీ బాధను చూస్తున్నవాడు. ఆయన చెప్పినట్లు నీవు చేయగలిగితే, ఈ లోక సంబంధమైన వ్యక్తులను గురించి ఆలోచించక, వారికి భయపడక, నీవు దేవుని మాట వినగలిగితే నీవు తప్పకుండా అద్భుతములను చూస్తావు. నీవు ఆశీర్వదింపబడతావు. నీ జీవితం మార్చబడుతుంది. ఈ రోజున జనులు నీ బాహ్య సంబంధమైన విషయాలను చూసి నిన్ను ఎగతాళి చేస్తారు. నీకున్న దానిని వారికి కనిపించే దాన్ని చూసి వారు నిన్ను అంచనా వేస్తారు. నీ హృదయములోని బాధతో వారికి పని లేదు. అంతరంగ వేదనను గూర్చి దిగులు లేదు. నీకున్న ఆర్థిక కష్టాలు, నీ కుటుంబంలోని సమస్యలు వారికి కనిపించవు. వారు అసలు అర్థం చేసుకోరు. వారి బాధ ఏంటంటే నువ్వెప్పుడు మేము చెప్పినట్లే వినాలి, మేము చెప్పినట్లే నడుచుకోవాలి అని. కానీ మీ హృదయంలో వేదన వారికి అవసరం లేదు. ఒకవేళ నీ బాధ తెలిసినా సరే వారు పట్టించుకోరు. నీ చుట్టూ కూడా ఇలాంటి వారే ఉన్నారేమో. నీ తోటి వారు నిన్ను ఇలానే అంటున్నారేమో. నీ బిడ్డలకు నీవు చేసే పని కావాలి కానీ నీ ఆరోగ్యం వద్దు. నీవు సంపాదించే సంపాదన కావాలి గాని నీ సంతోషం వద్దు. పైగా ఆంక్షలు పెడుతుంటారు. నీవు ప్రార్థించకూడదు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు, నువ్వు స్వస్థత పొందుకోకూడదు, నువ్వు రక్షింపబడకూడదు, నీవు యేసయ్య పేరు ఎత్తకూడదు. ఈ సమస్యలోనే ఉంటాం, ఇందులోనే మగ్గిపోతాం, ఎలానైనా బ్రతుకుతాం గాని యేసయ్య సన్నిధి మాత్రం ఆశ్రయించం. ఇలాంటి కఠినమైన మనస్సు గల వారు లేరంటారా? చాలా మంది మన చుట్టూనే, మన మధ్యనే, మనతోనే ఉన్నారండి. ఈ రోజున వాక్య భాగంలో కూడా అలాంటి వ్యక్తులే ఆ ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నారు. వారు మతంలో ఉన్నవారు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు, కులము, మతము అని గిరిగీసుకొని జీవిస్తున్నవారు. వారికి వారి జీవితంలో మంచి జరగడం కంటే, వారు బ్రతకడం కంటే, వారి జీవితం మారడం కంటే వారికి మతమే గొప్ప, కులమే ప్రధానం. అటువంటి వారు సమాజ మందిరంలో ఉండగా యేసయ్య అక్కడికి వచ్చాడు. అక్కడున్న ఒక ఊచ చేయగల వారిని చూపించి, ఇతన్ని ఈ రోజు అనగా విశ్రాంతి దినము రోజున బాగు చేస్తావా అన్నట్లు వారు చూస్తున్నారు. ఆలోచించండి, ఒక మంచి పని చేయడానికి రోజుతో ఏమైనా సంబంధం ఉందా? ఏ రోజైతే ఏంటి, ఏ గడి అయితే ఏంటి, ఆ పని ద్వారా ఒకరు మేలు పొందుతుంటే తప్పక దానిని చెయ్యాలి. యూదుల ఆచారం ప్రకారం విశ్రాంతి దినమున ఏ పని చెయ్యరు. కానీ యేసయ్య మాత్రం ఆ ఊచ చేయగల వారిని స్వస్థపరచాలి అనుకున్నాడు. అందుకే వారిని చూసి అంటున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడున్న ఆ ఊచ చేయగల వానికి కూడా తెలుసు, ఇది విశ్రాంతి దినము. ఈ రోజు నాకు స్వస్థత వస్తే, యేసయ్య చెప్పినట్లు చేస్తే నేను ఇక్కడున్న వ్యక్తులకు విరోధినవుతాను అని. వారు నన్ను వెలివేస్తారు, సమాజ మందిరమునకు రానివ్వరు అని. అతనిలో అందును బట్టి ఎంతో కొంత భయము తప్పకుండా ఉంటుంది. కానీ ఆ ఊచ చేయగలవాడు యేసయ్య చెప్పినట్లు తన చెయ్యి చాపి స్వస్థత పొందుకున్నాడు. ఒకవేళ ఎవరికో భయపడి తన చెయ్యిని చాపకపోయి ఉంటే స్వస్థత వచ్చేది కాదు. కానీ ఎందుకండి ఆ వ్యక్తి యేసయ్య మాట విన్నాడు అంటే, బహుశా అతను ఆలోచించుకొని ఉండొచ్చు. ఇన్ని రోజులు వారి మధ్య ఉన్నాను, వీరు చెప్పినట్లు జీవించాను, వీరు పెట్టిన ఆచారాలను పాటించాను, అయినా నేనేమైనా బాగుపడ్డానా? నా చెయ్యి స్వస్థత పొందుకుందా? లేదు. ఇప్పుడు నా కోసం, నా మంచి కోసం యేసయ్య వచ్చి ఈ పని చేయమంటే నేను చేయకపోతే నష్టమో ఆయనకు కాదు, నాకే. నా స్వస్థతను నేనే కోల్పోతాను అని ఆలోచించి చెయ్యి చాపి ఉండొచ్చు.
ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, నీవు ఎవరికి భయపడకు. ఏ ఆచారమును బట్టి నీకు జరగాల్సిన మంచిని వదులుకోకు. నీవు దేవుని చెంతకు రాకుండా అనేక మంది అడ్డుకుంటారు, అయితే నీవు వాటిని లెక్క చేయకు. నీ కుటుంబము బాగుపడుతుంది, నీ భర్తలో నీ బిడ్డలో మార్పు వస్తుంది, మంచి జీవితం వారు జీవిస్తారు, ఆత్మ రక్షింపబడుతుంది, నీ వ్యాధి బలహీనత నయమవుతుంది అన్నప్పుడు నీవు ఆలోచించొద్దు. ఆయన చెప్పినట్లు చెయ్యి, నీవు ఆ వ్యక్తి వలె అద్భుతమును చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా అవును తండ్రి, మీరు స్వస్థపరిచే దేవుడవు, మీరు తండ్రి జీవితాలు మార్చే దేవుడవు ప్రభా. మా బాధను చూస్తున్న దేవుడవు అయా. మా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచించకుండా ప్రభా అయా, వారికి భయపడకుండా మీ యొక్క మాట వినగలిగితే తప్పక మేము అద్భుతాలు చూస్తామని, మేము ఆశీర్వదింపబడతామని, మా జీవితం మార్చబడుతుందని ఆ ఓచ చేయగలిగినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే స్వస్థత పొందుకున్నాడో ప్రభా అయా, మరి తండ్రి ఆ యొక్క విశ్రాంతి దినమున ఏ విధంగా అయితే తండ్రి బాగుపడ్డాడో ప్రభా, అట్టి విధంగా ప్రభా మేము కూడా తండ్రి మీ యొక్క మేలులను ఆశీర్వాదములను పొందుకునే వారముగా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున లేఖనమును బట్టి అయా ధైర్యము తెచ్చుకున్నారో ప్రతి బిడ్డలో వాక్యాన్ని స్థిరపరచండి నా ప్రభ. దేనికి భయపడకుండా మీ పైన విశ్వాసం ఉంచేటువంటి కృపను అయా అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ మంచం పై నుండి లేవలేనటువంటి స్థితిలో నుండి అయా వారిని మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. అవును ప్రభా, కుంటివారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు తండ్రి అయా. చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడవు తండ్రి. మీకు సాధ్యము కానిదంటూ ఏది లేదు. సమస్తమును తండ్రి సాధ్యపరచగలిగే దేవుడవు ప్రభ. మీకు స్తోత్రాలు అయా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభ మీకు తండ్రి మొర పెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే మార్గాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున కుటుంబాలలో తండ్రి శాంతి లేక, సమాధానము లేక, నెమ్మది లేక ఎందరైతే ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి మీరు అయా జ్ఞాపకం చేసుకోండి. శాంతిని ప్రసాదించండి. సమాధానకర్తవైన దేవుడవు వారి మధ్య మీరే ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో అయా మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు అయా, మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయి ఆ డ్రగ్స్ కి, మద్యపానానికి, ధూమపానానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. తల్లిని ప్రేమించే మనసు, తండ్రిని ప్రేమించే మనసు, ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి మనస్సు వారికి మీరు దయచేయండి తండ్రి. అదే విధంగా వివాహాల విషయంలో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. వారి నిర్ణయాలు కాదు నా ప్రభ అయ్యా, మీ యొక్క నిర్ణయము వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లు కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి నా తండ్రి. మీ సువార్తకు లోబడక అయా మీరంటే తెలియని వారు ఎందరో ఉన్నారు నా ప్రభ. అట్టి బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆరాధించి, మీ నామాన్ని ఘనపరిచేటువంటి భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా అయా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, సువార్థికులను బలపరచండి. వారు వెళ్లే మార్గాలన్నిటిని సరళము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, మిషనరీస్ ని దీవించి
దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. మీరే వారికి తోడై ఉండమని, వారి అవసరతలన్నిటిని తీర్చమని తండ్రి అయ్యా వేడుకుంటున్నాం. అదే విధంగా అధికారులందరికీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా నా ప్రభా అయ్యా, మరి తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకిస్తూ రమ్మని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.